శ్రమ పడితే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అనడానికి రామోజీరావు నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాబోయే తరానికి ఆయన ఒక మార్గదర్శి అని కొనియాడారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి తాను రామోజీరావును దగ్గర నుండి చూశానని, వారి జీవితం ఆదర్శమైందని అన్నారు. రామోజీరావు మృతి మీడియా వ్యవస్థలో తీరని లోటని, సామాన్య రైతు కుటుంబంలో జన్మించి 2 రాష్ట్రాలకు రామోజీ ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తుల్లో రామోజీ ఒకరన్నారు. అన్ని రంగాల్లో రామోజీ తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. రామోజీరావు మరణం తనను ఎంతో కలచివేసిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థించినట్లు పొన్నం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. వారు శ్రమజీవి, రాబోయే తరానికి ఒక మార్గదర్శి. వారి జీవితంలో పడ్డటువంటి శ్రమ ఇంత ఎత్తున అగ్ర భాగాన్ని నిలిపింది. వారి శ్రమ పడ్డటువంటి తీరు ప్రతి ఒక్కరికి కూడా అనుసరణీయం. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వం పక్షాన అధికారికంగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయడమే కాకుండా వారందరికీ, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం. వారి ఆత్మ శాంతి చేకూరాలని, వారికి సంబంధించినటువంటి ఏదైతే పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినారో, దాని ద్వారా సమాజంలో అనేకమైనటువంటి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారసులు ఇస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు చారిత్రాత్మకమైన మాట మనవి చేస్తూ వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ప్రత్యక్షించి నేరుగా వారి వయసు మా వయసుకు తేడా ఉన్న అనేక సందర్భాల్లో కలుసుకునేటువంటి అవకాశం కలిగింది. ఒక విద్యార్థి నాయకుడి నుంచి మొదలుకుంటే వారిని దగ్గరగా అనుకరించేటువంటి విధంగా వారు శ్రమపడేటువంటి విధానం మాకు కూడా ఒక మంచి మార్గాన్ని నడవడానికి ఉపయోగపడే విధంగా తీసుకున్నాం. ఏది ఏమైనా సరే అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇలా రామోజీరావు గారు శ్రమ అనేటువంటిది, శ్రమ పడితే దేన్నైనా అధిగమించడానికి వారి నిదర్శనం.